అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి. బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యం? ఆయన అలా midnight ఏం ఎందుకమ్మా? లేదు మేడం, అలాంటివి ఏం లేవు. నీ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి మేడం. ఏమా మాకు అవి చూసే ఉద్దేశం లేదు, నువ్వు ఒప్పుకోకపోతే మేము చూడాల్సి వస్తుంది. ఫొటోస్ ఎప్పటికప్పుడు శారీ కట్టుకున్న ఫొటోస్ డైలీ ఫొటోస్ పెడతా ఉంటది మేడం. సరే శారీస్ అమ్మాయి వాళ్ళు అసలు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంత ముందు, పెళ్లికి ముందు? అంత ముందుకు ఉండే, అంటే తర్వాత కొద్దిగా మాకి గొడవ వచ్చి దూరం ఉన్నాము మేము కాలేజ్ టైంలో. ఇతనితో అన్నావంట నీ జాబ్ చూసి పెళ్లి చేసుకున్నాను, నిన్ను ఇష్టపడలేదు నిన్ను అసలు అన్నావంట, నిజం? అంటే నాకు కొద్దిగా నడివిదల ప్రాబ్లం వచ్చి పిల్లలు అవ్వరు ఇట్లా అంటే, మేడం ఉండి తన నుంచి ప్రాబ్లమా నీ నుంచి ప్రాబ్లమా అని అంటే, లేదు మీ హస్బెండ్ నుంచి ప్రాబ్లము అని చెప్పి మా బావ ఇద్దరి దగ్గర కూర్చోబెట్టి అడిగినాము. అలా కదమ్మా, పెళ్ళి అయ్యే టైంకి అతను కంప్లీట్ గా తీసేసావా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని? లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు అది రావట్లే కాబట్టి పిల్లలకి అనేటటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కనెక్ట్ అయ్యావా? అంటే పెళ్ళి అయినాక నేను తను తీసేసినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు పుట్టారన్నాక కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నాం అంతే. అంటే ఉండడం అంటే ఎలా ఉన్నారు? ఓన్లీ మాట్లాడుకున్నారా? మాట్లాడకమే మేడం, మాట్లాడకమే అంతే. మరి న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి. ఏ మేడం అబద్ధం చెప్తుంది మేడం, మాట్లాడి భర్తగా ఈయన పిల్లల కోసం ఆయన అనుకున్నావా? అంటే ఈ మధ్యలో కొద్దిగా జనం ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఈర్ష్యగా అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసి, బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి నాకు కూడా ప్రపంచంలో నాకు కూడా అమ్మ అనే కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది భూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఏ అబ్బాయి అయినా తట్టుకులేస్తారు మేడం. అలా ఎవరన్నా పర్మిషన్ అడుగుతారా? పాలిష్ చేసి నైస్ గా పెయింట్ చేసి అదే మాట మీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పే దాంట్లో బాధ, కష్టం, కోపం ఉన్నాయి, నువ్వేమో స్మూత్ గా చెప్తున్న విషయాన్ని బూత్కి పర్మిషన్ ఇవ్వండి అని. సో ఆ పర్మిషన్ ఇచ్చాడు అతను, ఓకే గో హెడ్ అన్నాడా? లేదు, ఇవ్వలేదు. ఎవరు ఇస్తారమ్మా? ఎవరు ఇవ్వరు. అమ్మా సింపుల్ అమ్మా, పెళ్లికి ముందు కావాలని అడిగినట్టు అడిగింది ఆవిడ. పెళ్లికి ముందు నీ బాయ్ ఫ్రెండ్ తో నీకు శారీరక పరమైన రిలేషన్షిప్ ఉందా? ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లి తర్వాత 1 ఇయర్, ఈ 1 ఇయర్ లో లేదు. వీడియో కాల్ చేసావంట కదా అబ్బాయితో వెళ్ళిపోయి? వీడియో కాల్ ఏం చేయలేదు, ఖాళీ నార్మల్ కాల్. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇద్దరే ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా కదా? ఏమనుకోలేదు మేడం. మీ ఆయనకి పిల్లలు పుట్టారు అన్న తర్వాతనే రిలేషన్ మొదలైందా? ఆ మధ్యలో మరి మీ ఆయనతో ప్రేమగా బానే ఉన్నారా? అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. కానీ ఇది డైలాగ్ కొట్టేవంట మీ ఆయనతో, పిల్లలు లేకున్నా పర్లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పేసి. నాకు నువ్వు ఉంటే చాలా అంది. అదో డైలాగ్ ఆయనకి ఎంత గుర్తుండిపోయిందో. అనలేదా? ఆ ఉద్దేశం కూడా లేదేమో నీకు? అనలేదు మేడం నేను అన్నమాట. అన్నది మేడం, తన అబద్ధం చెప్తుంది అన్నది మేడం. కాదమ్మా, ఇవన్నీ ఓకే. వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టడం ఏంటి? ఇదేం విడ్డూరం? ఇదేం అలాంటివి ఏం చేయలేదు సార్. ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా? పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుందాం. పెట్టేసి ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. పెన్షన్ కొద్దిగా ఇచ్చి మరి ఇంకేంటి, నువ్వు అలా వద్దంటున్నావు కదా, మీ ఆయన డివోర్స్ అని అడుగుతున్నారు, ఇచ్చేసేయచ్చు కదా వెళ్ళి, మరి మీ లవర్ తోనే ఉండొచ్చు కదమ్మా. ఏం లేదు, ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా? దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసింది, ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి నానా చేసినా చేయకపోయినా ఇప్పుడైతే విషయం ఒప్పుకుంటుంది కదా. సరే మీ ఆయన నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే కనుక ఆయనకు అలా ఇష్టం లేదు కాబట్టి డివోర్స్ ఇచ్చేసి నువ్వు నీ లవర్ తో వెళ్ళిపో. మళ్ళీ ఈయన కావాలి అంటున్నావు అంటే అది తప్పు కదా. డబ్బుకొకళ్ళు పిల్లలకొకళ్ళు ఉండరు అమ్మా, భర్తలు అంతమంది అన్ని చోట్ల ఉండరు. ఆ అబ్బాయి ఏంటి? ఆ అబ్బాయికి పెళ్ళయిందా? ఆ అబ్బాయికి కాలేదు ఇంకా మ్యారేజ్. అలా కదమ్మా, ఆ అబ్బాయి ఇదే పనా? ఫుల్ టైం జాబ్ నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటమా? ఇతను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి, అతని ద్వారా పిల్లలు కనాలి, అంతేనా కార్యక్రమం? ఆ యోగ్యుడు ఏమైనా పని చేస్తాడా? ఏం లే, వర్క్ చేస్తాడు. ఏం వర్క్ చేస్తాడు నీతో? వర్క్. అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? చేయాల్సిన భాగవతం చేసావు కదా, అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? ఏం ప్రాబ్లం లేదు చేసేసుకో. నీకు డైవర్స్ ఇప్పిస్తాం, పెళ్లి చేసుకోపో. అక్కడ నీకు డబ్బులు ఉంటే పిల్లలు ఉంటారు. అంటే నేను ఒకటి ఆలోచన మేడం, ఏం అంటే ఆలోచన? బావకి కారు కదా, పిల్లలు తన దగ్గర సో అతనికి పిల్లని కానీ ఇస్తావా? పెంచుకోవచ్చమ్మా, అనాథ పిల్లల్ని తెచ్చుకొని, లేకపోతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. మీకు పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయినాయా? రెడీగా ఒక రిజర్వేషన్ లో ఆల్రెడీ ముందు అనాథ తీసుకుందాం అంటే వద్దు, తర్వాత కావచ్చులే అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఎవరన్నా అంటారమ్మా, కామన్ గా కొంత ట్రీట్మెంట్ ఉంటది. కాదమ్మా, కోరిక అని చెప్పాను నేను. అనాథ పిల్లని దత్తత వద్దన్నాడు,
అంటే నువ్వు వేరే అబ్బాయితో పిల్లని తీసుకొచ్చి ఇస్తావా, అతను చేతుల్లో పెడతావా? నేను అట్లా అన్నాను కదా సార్. అంటే అసలు ఆవిడ ఎంత స్మూత్ గా మాట్లాడుతుందో ఆవిడ. వాళ్ళు వీడియోలు మెసేజ్లు ఈయనకి బ్లాక్ మెయిల్ చేయడాలు. అమ్మ నువ్వు చేసిన దానికి ఇక్కడ మాకున్న నలుగురికి కోపం వస్తుంది, కానీ నువ్వు మాత్రం నేనేం తప్పు చేయలేదు నిదానంగా మెల్లిగా మాట్లాడుతున్నావు చూడు, నాకు ఇంకా కోపం వస్తుంది తెలుసా. జస్టిఫై చేసుకుంటుంది, పర్మిషన్ అడిగాను. కాదమ్మా మీకు కాదు, ఇలా ఉంటుంది కానీ రూమ్ లో అయితే ఇక వేరే లెవెల్, అసలుకి ఒక సైకో లాగా తయారు చేస్తుంది. మగజాతిని హరించడానికి వచ్చినట్టున్నారు మీలాంటి వాళ్ళు అంతా. లేపేద్దరు ఒక్కొక్కళ్ళనే. అరే ఇప్పుడు మీ ముందు అట్లా నంగనాచిలా మాట్లాడుతుంది కానీ లేదా అమ్మాయి చాలా ఏం లేదు మేడం, తనే అట్లా అమ్మ నువ్వు అంత మెల్లిగా మాట్లాడుకో, చేసిందంత తప్పు చేసి ఒప్పుకున్నదంతా ఒప్పుకోని ఇప్పుడు ఏమీ లేదు మేడం అని మెల్లిగా చెప్పకు, చిరాగ్గా ఉంది తెలుసా. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ ఇప్పుడు? ఏం లేదు సార్. కాదా, బతికించు. అసలు ఇలా పిల్లల పుట్టపోవడమే సంతోషంగా ఉంది నాకైతే. వెళ్ళి మీ లవర్ని పెళ్లి చేసుకో, మీ ఆయన వదిలేసి, మీ ఆయన ఎలాగో డివోర్స్ ఇస్తా అంటున్నాడుగా. ఓ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని నేను దాని నుంచి టెన్షన్ పడ్డా. ఇంత జిడ్డు మేళమా, అందువల్ల ఉండు నీకు న్యాయం చేసే పంపిస్తావా. అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే మీరు ఉన్నారని ఆగిపోతాను, కానీ లేకపోతే లాగి పెట్టి కట్టబోతే చెప్పు, మీ ఆయన వదిలేస్తావా లేదా? ఏడవాళ్ళ ఏం తను చేయాలి కావాలని ఉంది కానీ తను వదిలేసుకుంటా అని అంటున్నాడు కదా మేడం. కాబట్టి కాబట్టి ఫ్రెండ్ నే ఫిక్స్ అయ్యేదామని అనుకుంటాను. ఫ్రెండ్ తో ఫిక్స్ అయిపోతావా? ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు, ఏదో పెద్ద అనుభవజ్ఞరాలు. ఇప్పుడు మా బావ అయితే నాకు కావాలి, కంపల్సరీ కావాలా. సరే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.